మహాకూటమి టీఆర్ఎస్ యొక్క వ్యతిరేక ఓటునే టార్గెట్ చేసిందా, లేకపోతే టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటును కూడా చీల్చడానికి టార్గెట్ చేస్తున్నారా? అన్నీ అంటే ఇక రావణునికి 10 తలలు అన్నట్టు, పదే కదా వందన, పదే కదా, మీకు తెలుస్తుంది నేను ఎంత రిలీజియస్ అన్నట్టు అన్ని సామదామ దండు భేద ట్రై చేస్తుంది. సో చెప్తారు, తెలుగు బాగా వస్తుంది మీకు కదా, చాలా బాగా కష్టంగా మీరు చెప్పారు కాబట్టి కష్టంగా సామదామ దండు భేద అన్ని అంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు, ఇంకా టీఆర్ఎస్ ఓట్ని కూడా కొద్దిగా గొప్ప వాళ్ళ ప్రణాళికల ద్వారా చీల్చడానికి ట్రై చేస్తారు. మొత్తం మీద టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నామంటారు మీరు? అబ్సల్యూట్లీ, యా, ఐ థింక్ దట్ ఇస్ ది ఐడియా. చూడాలి కదా సార్, ఐ కాంట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. కలలు అంటున్నారేమో అని. కలలు కాదు, ఐ డెఫినెట్లీ డోంట్ థింక్ సో. ఎందుకంటే నేను సీరియస్లీ స్పీకింగ్ ఐ బిన్ టు విలేజెస్, డిఫరెంట్ ఏరియాలో, అంటే అన్ని జిల్లాలు తిరగలేను, బట్ చాలా జిల్లాలలో చాలా అంటే లోపల సిమ్మరింగ్ యాంగర్ అనేది ఉంది. కోపం అంటే ద్రోహం చేసిండ్రు, లేకపోతే అన్యాయం చేసిండ్రు, మంచిగా ఉన్నది చెడగొట్టిండ్రు అనే టోళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమి చేసినా కూడా నాయకత్వ లక్షణాలు అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మహాకూటమిలో. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు, ఈ ముగ్గురు మైకులు తీసుకొని మాట్లాడితే ప్రజల్ని ఏ విధంగానే నచ్చజెప్పగలరు. వాళ్ళ వాగ్దాటితో సరిపడా నాయకులు ఒక్కరైనా మహాకూటమిలో ఉన్నారా? మీరు మహాకూటమికి సంబంధించిన పెద్ద నాయకుల్నే అడగాలి, ఎందుకంటే మేమైతే రోజు మీరు అంతకన్నా పెద్ద నాయకురాలు కదా. వాగ్దాటితోనే అంతా అయిపోతే మనం చుక్కలు, చంద్రుడు, చందమామ కథలు ఇంకా చాలా చెప్పొచ్చు, లేకపోతే వీని తిట్టొచ్చు, వాణ్ణి తిట్టొచ్చు, పంచ్ డైలాగులు వేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఆఖరికి మీరు చేశారా లేరు? ఎందుకంటే మొన్న కొంగారు కళనే ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోయింది. అంటే ఆ కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ప్రతి తెలంగాణ వ్యక్తి చూసిండు టీవీలో. కంప్లీట్ అంటే లైక్ ఒక వైట్ ఫేస్ అని అంటారు చూడు, ఆ డిసప్పాయింట్మెంట్ని అందరు చూశారు. అందరికీ ఇట్లా పాపం అని అనిపించింది. నాకైతే పాపం అనిపించింది అండి, ఆనెస్ట్లీ. మీరు నన్ను బిలీవ్ చేయండి చేయకపోయినా నాకైతే పాపం అనిపించింది. పాపభీతి ఉందా రచనారెడ్డి గారికి? చాలా ఉందండి, లేకపోతే నేను ప్రజల పక్షాన ఎప్పుడు ఉండకపోతుంటే. అందరూ కేసీఆర్ గారి మీద పాపం అని ఎందుకు అనుకోవట్లేదు మీరు? అనుకున్నాను కదా మొన్న కొంగారు కళంలో చూసినప్పుడు. అప్పుడే అనుకున్నాను. విషయం ఏ విధంగా చూడొచ్చు మనం? పొలిటికల్ వెండేటా, నథింగ్ ఎల్స్. పొలిటికల్ వెండేటా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఇప్పుడే న్యూస్లో లేదు, ఒక 2 రోజులు న్యూస్లో వచ్చింది. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఓటుకు నోటు కేసు మళ్ళీ అదేంటంటే పొలిటికలీ ఎలా జరుగుతుందో, పొలిటికలీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటుందో అది అలా చేంజ్ అవ్వకుంటూ వెళ్తుంది. లాస్ట్కి జైలుకి వెళ్తారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. కానీ జైలుకి వెళ్ళినా కానీ హీ హాజ్ ద రైట్ టు అపీల్ టు ద సుప్రీం కోర్ట్ ఆల్ ద వే. ఐటీ దాడులు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు? ఐటీ దాడులు ఎంతవరకు కరెక్ట్? నేను ఏ ఏజెన్సీ వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ నేనేమంటున్నానంటే ఈ టైమింగ్ ఏంటి, ఇంత కోఇన్సిడెంటల్ టైమింగా? అది కూడా ఎలక్షన్ టైమింగ్లో ఒకే పార్టీకి సంబంధించిన వారి మీద ఇన్ని, అంటే సిబిఐ, ఈడీ, ఐటీ అంత సింక్రనైజ్డ్ ఎఫర్ట్స్తోని జరిగిన ప్రీ ప్లాన్ దాడుల్లాగానే ఉన్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? It's a political vendetta. It's a game plan between the center and the state and a political vendetta on the opposition party. మరి ఇక్కడ అధికారంలో లేదు కదా, వాళ్ళు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు కదా, మరి వాళ్ళు బర్తరఫ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఆపద్ధర్మ అనుకుంటా టప్పు డోళ్ళు సన్నాయి హొక్కుతున్నాడు. ఎలక్షన్స్ కోసము కొంచెం నెగోసియేషన్స్ జరుగుంటాయి. ఆ నెగోసియేషన్స్ పార్ట్లోనే ఇదంతా. కేంద్ర సహకారం ఉందని అంటున్నారు మీరు? ఐటీ, సిబిఐ అండ్ ఈడీ కేంద్రం కిందనే వస్తుంది కదండి. అంటే కేంద్ర సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఓకే, వీటి నుంచి రేవంత్ గారు బయటపడే అవకాశం ఉందని అంటారా? ఒక అడ్వకేట్గా చెప్పండి. ఉంటారండి, ఎందుకంటే ఐ డోంట్ సీ, అంటే లైక్ దాడులు జరుగుతున్నాయి ఇక్కడ ఇన్ని కోట్లు హనీ లాండరింగ్ దస్తావేజులు దొరికాయి అనే న్యూస్లో వస్తుంది. కానీ అసలు ఎవిడెన్స్ ఏంటి, మీకు కంప్లైంట్ వచ్చింది ఏంటి, ఎవరు ఇచ్చారు, అసలు ఆ ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ ఏం చూపెట్టారు, ఇంత సింక్రొనైజ్డ్ ఎఫర్ట్ ఇన్ని రోజుల పాటు ఎందుకు పెట్టారు, అది
there's no clarity. రేవంత్ రెడ్డి గారి మీద కేసు వేసిన రామారావు గారు మీ అడ్వకేట్ అంటారు కదా, ఆయన మీకు తెలుసా? లేదండి, I don't know him personally. ఓకే, ఆయనకు అంత అవసరం ఎందుకు వచ్చిందని ఏమన్నా మీరు ఎంక్వైరీ చేశారా? పాపం he was a means to an end అనిపిస్తుంది. అంటే ఏదో అనుకున్నాడు, ఏదో ప్రలోభ పెట్టిండొచ్చు, అది అలా అదే మీన్స్ టు అన్ ఎండ్, క్యాటలిస్ట్ టు డూ దట్ థింగ్. ఒక కంప్లైనెంట్ కావాల్సి వచ్చింది వాళ్ళకు, ఒక కంప్లైనెంట్ని పట్టుకున్నారు, వాళ్ళకి ఏదో తూతు మంతర్గా ఏమో ఇచ్చారు, కంప్లైంట్ ఫైల్ చేయించారు, ఆల్రెడీ ప్లాన్ చేశారు, అది అలా జరిగిపోయింది. కోర్టులు, రాజకీయ పార్టీలు, తండాలు, గిరిజన ప్రాంతాలు తిరుగుతూ ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిత్యం పోరాడే రచనారెడ్డి గారు ఇంట్లో గరిట పడతారా? అస్సలు పట్టనండి. అసలు పడరా? అదేంటది పాపం? ఏదో అప్పుడప్పుడు ఆమ్లెట్ చేసుకుంటానేమో, బట్ లేదు నాకు ఆమ్లెట్ అంతే. మీ వారికి కావాలంటే పాపం హెల్ప్ ఉంది. పని మనుషులు ఉన్నారా? అంతే. మీకు వంట చేయడం వస్తుంది? ఎంతకి వస్తుంది, కానీ ఇష్టం. ఏం వండుతారు అసలు? మీకు ఏం తెలుసు? జస్ట్ వెరీ బేసిక్ వెజిటేరియన్ ఫుడ్. ఐఎమ్ అ వెజిటేరియన్. నాకు చికెన్ మటన్లు వండడం అసలుకే రాదు, ఇంట్రెస్ట్ కూడా లేదు, నేర్చుకోవడం ఇంట్రెస్ట్ కూడా లేదు. లేదండి, నేను ఎప్పుడు అంటే నేను ఆలోచించారు మీ వారు తింటారంటే చాలాసేపు లేదు. నేను వండే కొద్దో గొప్ప అప్పుడప్పుడు టేస్ట్ చేశారు, అంత బాగాలేదని కూడా అన్నారు. బాగాలేదని కూడా అన్నారా? కాఫీ టీ అన్నా చేస్తారా మీరు? చేస్తాను అప్పుడు. అదైనా బాగానే ఉంటుందండి? బాగానే ఉంటుంది, భయంకరంగా ఏముండదు, తాగొచ్చు అనమాట. ఓకే, ఇక చివరిగా మేడం మీ లక్ష్యం ఏంటి అసలుకి? లక్ష్యం ప్రజల పక్షాన తప్పకుండా ఎప్పుడు ఉండడం. నేను ఏ పని చేపట్టినా దానికి 101% కాదు 200% కృషి చేస్తాను. అది పాసో ఫెయిలో అయ్యేదాకా చేస్తాను. సో అదే నేను ఎప్పుడు చేసుకుంటూ వెళ్తాను ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. నాకు లా అంటే చాలా ఇష్టం. ఐ లవ్ బీయింగ్ అ లాయర్. సో అదే నేను ఎప్పుడు చాలా కాలం కంటిన్యూ చేస్తూ పోవడం ఈజ్ వన్ ఆఫ్ మై గోల్స్ యాజ్ వెల్. ప్రజల పక్షాన ఇంకో రూపంలో ఎలా ఉన్నా కానీ అది బాగు కోరుతూనే ఉంటాను. బాగా కోరుతూనే ఉంటారు. యా, అంటే అది లా ఒక కోర్టులోనైనా లేకపోతే ఒక పబ్లిక్ స్పేస్లోనైనా పబ్లిక్ డొమైన్లో అయినా I always want to keep working with the people and for the people, because otherwise personally I'm happy, I'm content. మీ పూర్తి పేరు మేడం? రచనా రెడ్డి బొల్లు. బొల్లు రచనా రెడ్డి. ఓకే, రచనా రెడ్డి బొల్లు. ఓకే, బొల్లు అనేది మీ ఇంటి పేరా, మీ హస్బెండ్ నుంచి వచ్చినదా? మా హస్బెండ్ నుంచి వచ్చిన పేరు రచనా రెడ్డి ఎర్రంరెడ్డి. ఎర్రంరెడ్డి రచనారెడ్డి. మెట్టినిల్లు, పుట్టినిల్లు బొల్లు రచనారెడ్డి. అవును. ఓకే. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.